భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. రైల్వే ఆర్ఆర్బి సంబంధించి మరి ఆర్పిఎఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ద్వారా 4600కు పైగా ఉద్యోగాలను మరి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 10th డిగ్రీ అర్హతతో రైల్వేలో 4660 పోలీస్ పోస్టులు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వేలో మరి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మరి దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ మొదలైంది. ఇటీవల దాదాపు 14,000కు పైగా పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించిన రైల్వే శాఖ తాజాగా మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనగా ఆర్పిఎఫ్ లో 4660 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది. అధికారిక వెబ్సైట్ rpf.indianrailways.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ మే 14, 2024. అయితే ఈ పోస్టుకు అప్లై చేయడానికి ముందు పోస్టుల వివరాలు, అర్హత, జీతం, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీటన్నిటికి సంబంధించిన ముఖ్య సమాచారం ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ మనం పేర్కొన్నటువంటి rpf.indianrailways.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మరి దీనికి సంబంధించినటువంటి మరింత వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. మరి కొన్ని వివరాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. మరి వీటిలో ముఖ్యమైన వివరాలు ఏంటి అంటే పోస్టుల వివరాలు. మొత్తం పోస్టులు 4660 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టు 452 ఉన్నాయి. ఇక ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పోస్టు 4208 ఉన్నాయి. అంటే మొత్తం 4660 పోస్టుల్లో 452 ఎస్ఐ పోస్టులు అయితే 4208 కానిస్టేబుల్ పోస్ట్ అన్నమాట. ఇక విద్యార్హత చూసినట్లయితే కానిస్టేబుల్ పోస్టుల కోసం అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఎస్ఐ పోస్టుల కోసం అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అనగా డిగ్రీ అనేది అయిపోయి ఉండాలి. ఇక వయోపరిమితి ఏజ్ చూసినట్లయితే కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితి 2024 జూలై 1కి 18 నుంచి 28 ఏళ్ళు కాగా ఎస్ఐ పోస్ట్ కి 20 నుంచి 28 ఏళ్ళు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు పొందుతారు. అంటే మరి ఎస్సీ ఇటువంటి వారికి అయితే 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. బీసీ వారికి అయితే 3 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. మరి ఈ వివరాలకు మీరు నోటిఫికేషన్ లోకి వెళ్తే పూర్తి వివరాలు ఉంటాయి వయోపరిమితికి సంబంధించి. ఇక దరఖాస్తు రుసుం ఫీజు చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలు, మైనారిటీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు 250 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. ఇతర అభ్యర్థులు 500 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. కాబట్టి మరి తక్కువ అంటే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ మరియు మైనారిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి, అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి 250 రూపాయలు ఉంటుంది. ఇక మిగిలిన వారందరికి కూడా 500 రూపాయలను ఫీజుగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ రాత పరీక్ష అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పిఈటి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే పిఎంటి. ఈ 3 ప్రక్రియల ద్వారా మరి ఎంపిక అనేది ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీని చెక్ చేస్తారు, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ ని కూడా చెక్ చేస్తారు. ముఖ్యంగా ఇవి పోలీస్ విభాగానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కాబట్టి ఇవి చాలా ముఖ్యమనే విషయాన్ని మరి అభ్యర్థులు గమనించాలి. ఇక ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే జీతం ఎంత ఇస్తారు అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ యొక్క ప్రాథమిక జీతం నెలకు 35,400 ఉంటుంది. అదే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జీతం అయితే 21,700 రూపాయలు ఉంటుంది. ఇది ప్రారంభ వేతనం. వీటికి మరలా అదనంగా కొన్ని యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు మనం ఇప్పుడు చెప్పినటువంటి నోటిఫికేషన్ అనే దాంట్లోకి వెళ్ళి, అంటే ఏదైతే మనం వెబ్సైట్ ఇప్పుడు చెప్పామో rpf.indianrailways.gov.in అని, ఈ వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి. అలాగే దీనికి ఒక నోటిఫికేషన్ అనేది కూడా ఉంది. ఆ నోటిఫికేషన్ లింక్ ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మరి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. మరి నోటిఫికేషన్ లో ఇప్పటివరకు నేను ఏదైతే వివరాలు చెప్పామో ఆ వివరాలు మరింత క్లియర్ గా ఉండడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఆర్ఆర్బీస్
మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇండియా వారు మరి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు అనేవి మరి రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ కింద భర్తీ చేయబోతున్నారు. మరి దీనికి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం అయ్యింది. మరి మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టు భర్తీ చేస్తున్నారు. ఇక ఎస్ఐ పోస్టులు మొత్తం 452 ఉంటే వాటికి మరి ఎనీ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. వారికి జీతం 35,400 మరి ఇవ్వడం జరుగుతుంది. ఇది పే లెవెల్ 6 లో ఉంటుంది. ఇక మెడికల్ స్టాండర్డ్ B1 ఉండాలి. ఇక కానిస్టేబుల్ ఉద్యోగాలు చూస్తే దీనికి పే లెవెల్ 3 ఉంటుంది. దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ఏదైనా ఒక బోర్డు నుంచి. మరి వీరికి 21,700 రూపాయలు జీతంగా చెల్లిస్తారు. మెడికల్ స్టాండర్డ్ B1 ఉండాలి. ఇక 4,208 పోస్టులు ఉన్నాయి. మరి ఎస్ఐ పోస్టుకి అయితే 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. మరి కానిస్టేబుల్ కి అయితే 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. మొత్తం 4,660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ వివరాలన్నీ కూడా ఇప్పటికే మనం చెప్పాం. ఇక ఏజ్ కూడా చెప్పాం, మనం రిలాక్సేషన్ అనేది ఉంటుంది అభ్యర్థులకు సంబంధించి అని. ఇక క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై అనే విషయాన్ని ఇక్కడ మనకు బోల్డ్ గా ఇచ్చారు. అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు లేదా ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో అటువంటి వారు అప్లై చేయాల్సిన అవసరం లేదు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఏవైతే ఇక్కడ క్వాలిఫికేషన్స్ పేర్కొన్నారో క్లోజింగ్ డేట్ కల్లా ఉండాలి. అంటే క్లోజింగ్ డేట్ అంటే ఏం చెప్పాం, మే 14 కల్లా మరి వారు 10th క్లాస్ విద్యార్థులు అయితే 10th పూర్తి చేసి ఉండాలి. అదే మరి డిగ్రీ వారైతే మే 14 కల్లా డిగ్రీ సర్టిఫికేట్ వారి చేతిలో ఉండే విధంగా అయితే మరి దరఖాస్తు చేయవచ్చు. అంతే తప్ప రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు దరఖాస్తు చేయకూడదు అనే విషయాన్ని ఇందులో క్లియర్ కట్ గా పేర్కొన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మరి అభ్యర్థులు గమనించాలి. ఇక నెక్స్ట్ మరి ఇప్పుడే మనం చెప్పాం పరీక్షా విధానం అనేది 3 విధాలుగా ఉంటుందని. ఫస్ట్ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, తర్వాత పిఈటి ఉంటుంది, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది అనే విషయాన్ని మనం మీకు పేర్కొన్నాం. ఇక రిజర్వేషన్ విషయానికి వస్తే రిజర్వేషన్ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఇటువంటివన్నీ కూడా నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇక ఫీజు కూడా మనం చెప్పాం 500 రూపాయలు మిగతా వారందరికీ కూడా అయితే మరి 250 రూపాయలు మరి రిజర్వ్డ్ వర్గాలకు ఉంటుంది. ఇందులో కూడా మీరు 500 రూపాయలు ఫీజు అనేది పెడితే అవుట్ ఆఫ్ దీస్ 500 an amount of 400 shall be refundable, duly deducting bank charges as applicable on appearing in the CBT for all candidates except category mentioned below at serial number 2 అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ 500 రూపాయలు కూడా 400 రూపాయలు మీకు రీఫండ్ గా ఇవ్వడం జరుగుతుంది అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది అందరికి. ఇక తర్వాత ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు SC ST ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ మైనారిటీస్ ఆర్ EBC దీస్ ఫీ 250 షెల్ బి రీఫండబుల్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ చార్జెస్ అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే మీరు ఇక్కడ ఫీజు పే చేస్తున్నారో ఇది రీఫండబుల్ ఫీజు అనే విషయాన్ని మరి అభ్యర్థులు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ చెప్పాం. మరి మీరు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారో ఆ ప్రాంతం వారు మరి ఇక్కడ మనం వెబ్సైట్స్ కూడా చూస్తూ ఉన్నాం. మరి నోటిఫికేషన్ లో మరి మీరు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ వారు అయితే సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి RRB వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే దాంట్లో మరలా సికింద్రాబాద్ కు సంబంధించిన ఖాళీల వివరాలు నోటిఫికేషన్ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటిని మీరు క్లియర్ కట్ గా చూసుకొని మరి దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తు చేసుకోవడానికి మే 14 చివరి తేదీ అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కు సంబంధించి మీరు ఇంకా ఏమైనా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే మరి ఈ ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించిన వెబ్సైట్ ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ SI అండ్ కానిస్టేబుల్ అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావచ్చు లేదా మరిన్ని వివరాలు కావచ్చు ఇవన్నీ మీరు చూసుకోవాలి అని అనుకున్నట్లయితే మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. దాన్ని ఫాలో అవడం ద్వారా మీరు ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.